పీస్ని ఎట్లా తింటారు మీరు అని అడిగేవాడు ఆయన. ఇప్పుడు ఒక మానవుడు డెడ్ బాడీ ఉందనుకోండి, తీసుకుని వెళ్ళి పూడ్చి పెడతాం, లేకపోతే కాల్చి పారేస్తాం కనిపించకుండా. అది కూడా అంతే, ఒకసారి చంపిన తర్వాతే చూడండి, చంపిన తర్వాతే తింటారు. చచ్చిపోయింది అంటే ఏంటిది? దట్స్ ఎ డెడ్ బాడీ. డెడ్ బాడీ, చనిపోయినటువంటి శరీరం, మృత శరీరం. అది దాన్ని నువ్వు వండుకొని పీక్కు తింటున్నావు అంటే నీలో ఎంత రాక్షసత్వం ఉండాలి? ఒక మనిషిని ఒక పశువు పీక్కు తిందనుకోండి, ఎంత క్రూరంగా చూస్తాం. మొన్నేదో రాజమండ్రి దగ్గర పులి వచ్చిందిట. రాజమండ్రి దగ్గర పులి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా. అది ఏం చేసింది? కనబడిన దూడల్ని, ఆవుల్ని అన్నింటినీ కూడా తింటం మొదలుపెట్టింది. అది మొత్తానికి పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళి ఆ పాపికొండల్లో ఎక్కడో వదిలేసేట దాన్ని. అది దూడల్ని వాటిని చంపి చీల్చి తిన్నటువంటి దాన్ని వీడియోలో కూడా చూపించట్లేదండి, బ్లర్ చేసేసారు దాన్ని అంతా కూడా. అంటే అంత ఘోరంగా ఉంటుందన్నమాట. చివరికి ఆ పులిని తీసుకుని వెళ్ళి దూరంగా విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి ఒక పులి దూడను తినటం క్రూరమైనటువంటిది. నువ్వు గొర్రెను ఎట్లా తింటున్నావు? నువ్వు కోడిని ఎట్లా తింటున్నావు? నువ్వు పిక్కుని తింటున్నావు దాన్ని. అంటే అదొక తమసికమైనటువంటి గుణంగా, రజసికమైనటువంటి గుణంగా. ఇక్కడ ఏనుగు గురించి చెప్పారు, రజసికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వాళ్ళల్లో కూడా అది బాహ్యమైనటువంటి జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, కుక్కలో కానివ్వండి, కుక్క మాంసం తినేటటువంటి వాళ్ళు కానివ్వండి, పండితుడైనటువంటి వాడు, ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు, యోగంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడట? విద్యా వినయ సంపన్నాలు ఉన్నటువంటి వాడు సమదర్శిన, సమత్వాన్ని చూస్తాడు. సమత్వాన్ని చూడటం అంటే ఏంటండి? ఎలా చూడగలుగుతాడు సమత్వాన్ని? కుక్క మాంసం తినేవాళ్ళలోను, కుక్కలోను, బ్రాహ్మణుడిలో ఉన్నటువంటిది కుక్కలో ఉన్నటువంటిది ఒకటేనా? ఏనుగులో ఉన్నటువంటిది కుక్కలో ఉన్నటువంటిది ఒకటేనా? ఏనుగులో ఉన్నది బ్రాహ్మణుడిలో ఉన్నటువంటిది ఒకటేనా? ఎలా సాధ్యం ఇది? ఇప్పుడు ఆలోచించండి. ఈ విద్య ఉన్నటువంటి వాడు, లోపల ప్రకాశవంతంగా జ్ఞానం అనేటువంటిది కలిగి ఉన్నటువంటి వాడు కుక్కని కుక్కగా చూడడండి, ఏనుగుని ఏనుగుగా చూడడు, బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడిగా చూడడు, కుక్క మాంసం తినేవాడిని కుక్క మాంసం తినేటటువంటి చండాలుడిగా చూడడు. అతను చూసేది వేరే. ఏం చూస్తాడు అతను? ఆత్మతత్వాన్ని చూస్తాడు. ఆత్మతత్వాన్ని చూడటం మొదలుపెట్టినటువంటి వాడికి ఎవరిని చూసినా, దేన్ని చూసినా అంతా ఒకటిగానే కనిపిస్తుంది. అటువంటి వాడికి పైన ఉండేటటువంటి ఉపాధుల్ని చూస్తున్నంతకాలం, పైన ఉండేటటువంటి నామరూపాలని చూస్తున్నంతకాలం, నేను స్వామి ఆత్మవిధానంద, నా నామము రూపము, నా పేరేంటి? స్వామి ఆత్మవిధానంద, నాకు పేరుంది, నాకు రూపం ఉంది. ఈ రూపం ఎర్రబట్టలు వేసుకుని గడ్డం పెంచుకుని నేను కూర్చున్నా. నా రూపాన్ని చూస్తున్నంతకాలం నేను ఆత్మవిధానందగానే కనిపిస్తా. నా పక్కన కుక్కను పెట్టారనుకోండి, దాని పేరు టామీ, దాని పేరు టామీ. ఆ టామీ దానికి ఒక ఆకారం ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక తోక ఉంది, ఆడిస్తోంది. నాకు అవన్నీ లేవు, దానికి అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఆత్మవిధానంద పక్కనున్న కుక్క రెండు ఒకటే అంటున్నాడు ఆయన. ఎందువల్ల? ఇది ఎవరికి సాధ్యం? విద్యా వినయ సంపన్నే వాడికి సాధ్యం, అందరికీ సాధ్యం కాదు ఇది కదా. ఆత్మవిధానంద కాబట్టి నాకు నమస్కారం పెడతారు, కుక్కని చీపు అని తరిమేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఇచ్చేటటువంటి వాల్యూస్ వేరు, జంతువులకి, ప్రాణులకి, మనుషులకి మనం ఇచ్చేటటువంటి విలువలు వేరు. ఈ విలువలని దేన్ని బట్టి ఇస్తున్నాం? పైన ఉండేటటువంటి ఆకారాలని బట్టి, వాటికి ఉండేటటువంటి నామాలని బట్టి, అవి చేసేటటువంటి పనులను బట్టి, వాటి వ్యవహారాలని బట్టి, అవి చూపించేటటువంటి ప్రేమల్ని బట్టి. కుక్కల్ని ప్రేమించే వాళ్ళు అన్ని కుక్కల్ని ప్రేమించరండి, అది విచిత్రం. పెంపుడు కుక్కనే ప్రేమిస్తారు, అదేంటో. ఆ పెంపుడు కుక్కల పట్ల ప్రేమ. కొంతమందికి కుక్కల మీద ప్రేమ ఎక్కువైపోయింది ఈ మధ్య. డాగ్ లవర్స్, యానిమల్ లవర్స్. మొత్తానికి దాంట్లో కూడా భగవంతుడిని చూస్తున్నారు కొంతమంది. కాబట్టి ఇక్కడేంటి? మన సంస్కృతిలో మనం జంతువుల్నే కాదండి, పశుపక్ష్యాదుల్ని అన్నిటినీ మనం సమంగా చూసేటటువంటి మనకి సంస్కృతిని మన ముందు ఉంచింది మన హిందూ ధర్మంలో. పక్షులు, జంతువులు, సముద్రంలో ఉండేటటువంటి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, ఇవన్నీ చూడండి, ఇవన్నీ జంతువులే. ఈ జంతువులన్నింటిలో భగవంతుడిని చూడగలుగుతున్నాం మనం. ఓ తాబేలను చూస్తే సాధారణంగా నమస్కారం పెట్టుకుని కూర్మావతారం అండి అంటారు, శ్రీకూర్మం వెళ్తారు.
అక్కడికి నమస్కారం పెట్టుకుంటారు తాబేళ్ళకి. తాబేళ్ళు ఏంటి, అదే అమెరికాలో ఉన్నటువంటి వాడికి తాబేలుతో నమస్కారం ఎందుకు పెట్టుకుంటాడు వాడు? దాని మీద ఎక్కి కూర్చుంటాడు వాడు, దాని లోపల ఉన్నటువంటి చైతన్యం చూడలేడు వాడు. మనకి తాబేలు భగవంతు స్వరూపం మనకి. కాబట్టి ఈ విధంగా ప్రపంచాన్ని చూడగలిగినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళతోటి ఒకప్పుడు సమాజం ఉండిందండి. అటువంటి వాళ్ళ యొక్క జ్ఞాన బోధలతోటి ఈ సమాజం నడిచింది ఒకప్పుడు. కాబట్టి ఇది చెప్పే ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువులు కానీ, ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మహాత్ములు కానీ లేకపోవటం వల్ల మానవుల యొక్క మనస్సు, మానసిక స్థితి, వీళ్ళ యొక్క వ్యక్తిత్వం అంతా కూడా నెమ్మదిగా దిగజారిపోయిందంతా. ప్రతిదాన్ని పట్టుకోవడం, దానికోసం పోట్లాడుకోవడం, ఏమీ లేదంతా ఒకటే. ఇక్కడ ఉన్నటువంటిదంతా ఒకటే, అంతటా ఉన్నటువంటిది భగవంతుడే, ఎవరిలో ఉన్నటువంటిదైనా భగవంతుడే అనేటువంటి ఆయన అడిగాడు కదా ఆ రోజున. హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడున్నాడు రా నీ హరి, చూపించు అన్నాడు. ఏమన్నాడు ఆయన ప్రహ్లాదుడు? ఇందుగలడందులేడని సందేహం పోలదు చక్రి సర్వోపగతండు, ఎందెందు వెతికినా అందందేగాళ్ళు. నువ్వు ఎత్తుక్కోవడం చేతకాక ఈ కర్మంతా నీకు. కావాలంటే స్తంభంలో కూడా ఉన్నాడు చూడన్నాడు, ఒక దెబ్బ వేసాడు, బయటకు వచ్చాడు దాంట్లోంచి నృసింహావతారం. కాబట్టి వెతకటం అనేటువంటిది మన బాధ్యత, అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవటం అనేటువంటిది మన బాధ్యత. నేను చూడను అని డిసైడ్ చేసుకుని అజ్ఞానం చేత జ్ఞానాన్ని కప్పేసి కళ్ళు మూసుకొని కూర్చుంటే భగవంతుడు కూడా ఏం చేయలేడండి. భగవంతుడు ప్రకాశిస్తున్నాడు అందరిలో కూడా. ఒకటే గమనించండి, నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అంటే భగవంతుడిని చూస్తున్నాను, ఒక జంతువుని చూస్తున్నానంటే భగవంతుడిని చూస్తున్నాను, ఒక ప్రాణిని చూస్తున్నానంటే భగవంతుడిని చూస్తున్నాను. ఈ దృక్పథం కలిగినటువంటి వాడు విద్యా వినయ సంపన్నే కలిగినటువంటి వాడట. తర్వాత ఏమంటున్నారు? ఇహైవతైర్జిత సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ ఏషాం సామ్యే స్థితం మనః తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవతైర్జిత సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ఏషాం మనః సామ్యే స్థితం. ఎవరి యొక్క మనసులో అయితే మనసు సామ్య స్థితిలో ఉంటుందో, అంటే నిలకడగా ఉంటుందో, తైహి ఇహ ఏవ సర్గః జితః. అటువంటి వాడట ఇహ ఏవ సర్గః జితః. సర్గ అంటే ఏంటంటే ఈ ప్రపంచం, ఈ జగత్తు. ఇహ ఏవ, వాడు ఈ జన్మలో ఉండగానే, ఈ పుట్టుకలో ఉండగానే జితః, జయించినటువంటి వాడు అవుతాడట. బ్రహ్మ నిర్దోషం సమం హి. ఈ బ్రహ్మ ఏదైతే ఉందో నిర్దోషం, దాంట్లో ఎటువంటి దోషం అనేటువంటిది లేదు, అదంతటా కూడా సమంగా ఉండేటటువంటిది. తస్మాత్ తే బ్రహ్మణి స్థితాః. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బ్రహ్మస్థితిలో నిలబడి ఉంటారట. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడట? ఇహ ఏవా అంటే ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే వేదాంతంలో జీవన్ముక్తులు అంటారు. జీవించి ఉండగానే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు. మామూలుగా ఏదో మోక్షం అనేటువంటిది చనిపోయిన తర్వాత వచ్చేటటువంటిది, చనిపోయిన తర్వాత కలిగేటటువంటిది అని అనుకుంటూ ఉంటారు. మోక్షం అనేటువంటిది కలగాలి అంటే చనిపోయిన తర్వాత కలిగేది కాదండి, బతికుండగానే కలగాలి. అది మోక్షం. ఇప్పుడు నేను నా శరీరం ఉండగానే నేను మోక్షం అనేటువంటిది పొందాలి. కాబట్టి ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళు ఏమంటారు? జీవన్ముక్తులు. జీవించి ఉండగానే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు. ఇహైవతైర్జిత సర్గః.
జీవించి ఉండగానే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు, ఈ ప్రపంచాన్ని జయించినటువంటి వాళ్ళట. ఎవరు వాళ్ళు? ఏషాం మనః సామ్యే స్థితం. ఎవరి మనసు అయితే సామ్య స్థితిలో ఉంటుంది, నిరంతరం సామ్య స్థితిలో ఉండటం, సమమైనటువంటి స్థితిలో ఉండటం. అటువంటి వాళ్ళు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారో తర్వాత శ్లోకంలో చెప్పారు చూడండి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిర బుద్ధి. ఇంతకుముందు ఏమన్నారు? మనః సామ్య అన్నారు. మనస్సు సమంగా ఉండేటటువంటి వాడు, మనస్సు స్థిరంగా ఉండేటటువంటి వాడు. ఇక్కడ ఏది స్థిరంగా ఉండేటటువంటిది? బుద్ధి. కాబట్టి మనసుతో పాటు ఏది స్థిరంగా ఉండాలి? బుద్ధి కూడా స్థిరంగా ఉండాలి. అసమ్మూఢః. మూఢః అంటే ఎవరు? మూర్ఖుడు. మామూలుగా ఈ మూఢః అనే పదం ఇంకో చోట కూడా మనం వింటాం. ఎక్కడ వింటాం మనం? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతే. అక్కడ మూఢ అనే పదానికి చిన్మయానంద స్వామీజీ గారు డెఫినేషన్ చెప్తారనమాట. మూఢ అంటే ఎవడరా అంటే వాడికి రెండు పిచ్చిలు ఉంటాయట. ఒక పిచ్చి ఏంటంటే వాడికి తెలియదు, రెండో పిచ్చి ఏంటంటే చెప్తే అర్థం కాదు. ఈ రెండు పిచ్చిలు ఉన్నటువంటి వాడిని మూఢ అంటారట. ఆ మూఢుడు. సమ్మూఢుడు అంటే ఏంటి? పూర్తిగా మూర్ఖుడు, పరిపూర్ణమైనటువంటి మూఢుడు అనమాట. ఇక్కడ విచిత్రమైన పదజాలం ఉపయోగిస్తున్నారండి సంస్కృతంలో వేదవ్యాసుల వారు. మూఢ అనేదాన్ని కొంచెం డిగ్రీ పెంచి సమ్మూఢ అనేటువంటిది చెప్పి అసమ్మూఢ అన్నారు. ముందు ఆ పెట్టారు చూడండి. అసమ్మూఢ అంటే ఏంటి? ఏ మాత్రం అజ్ఞానమే లేనటువంటి వాడు, ఏ మాత్రం మూఢత్వం లేనటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అని చెప్పడం కోసం అసమ్మూఢ అనే పదం వాడారు. అటువంటి వాడట స్థిరబుద్ధి ఉన్నటువంటి వాడు, పూర్తిగా భ్రాంతిలోంచి మూఢత్వం అనేటువంటిది లేకుండా జ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మణి స్థితః బ్రహ్మతత్వంలో నిలబడినటువంటి వాడు, బ్రహ్మవిత్. బ్రహ్మవిత్. విత్ అంటే ఏంటంటే తెలిసినటువంటి వాడు. వేదవిత్ అంటే ఏంటి? వేదాన్ని తెలిసినటువంటి వాడు. బ్రహ్మవిత్ బ్రహ్మని తెలిసినటువంటి వాడు. ఆత్మవిత్ ఆత్మని తెలిసినటువంటి వాడు. నాకు పేరు పెట్టారు ఆత్మవిదానంద. ఆత్మవిత్ ఆనంద. ఆత్మని తెలిసినటువంటి వాడు. తెలుసా లేదా అని మీకు తెలుసా అండి అని అడక్కండి. ఇప్పుడు పేరైతే పెట్టారు మా గురువు గారు ఆత్మవిదానంద అని పేరు పెట్టారు. ఇప్పుడు మీకు ఆత్మ తెలుసా అండి అని అడక్కండి, మీకు తెలుసో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నారు? బ్రహ్మవిద బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రియం ప్రాప్య ప్రియాన్ని పొందినప్పుడు అంటే ఇష్టమైనటువంటిది ఏదన్నా దొరికినప్పుడు న ప్రహృష్యేత్ సంతోషించడు. అప్రియం ప్రాప్య న ఉద్విజేత్ అతనికి అక్కర్లేనటువంటిది అవసరం లేనటువంటిది దొరికినప్పుడు అతను న ఉద్విజేత్ అనవసరమైనటువంటి ప్రలోభానికి లోను కాడు, ఉద్విగ్నానికి లోను కాడు. అంటే ఏంటంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి స్థితులు ఉంటాయి మన జీవితంలో. ఒక స్థితి ఏంటి? మనకి ఏదన్నా ఆనందం కలిగింది అనుకోండి, ఆనందం కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఆహా ఓహో అంటాడు. అదే దుఃఖం కలిగింది అనుకోండి వెంటనే విచిత్రం ఏంటంటే మనం చూసే టీవీ సీరియళ్ళు కూడా ఇట్లాగే ఉంటాయి. భలే ఇంటెలిజెంట్గా పెడతారు వాళ్ళు. ఏం చేస్తారంటే ఒక ఎపిసోడ్ అంతా
బాగా మంచి ఫన్ను ఎంటర్టైన్మెంట్ అంతా ఉండేటట్టు పెడతారనమాట. రెండో ఎపిసోడ్లో ఏం పెడతారంటే ఆ మ్యూజిక్లు అవన్నీ ఎట్లా. మీరు చిన్నప్పుడు ఈ సినిమాలకు వెళ్తే ముందు న్యూస్ రీల్ అని వేసేవాళ్ళు, గుర్తుందా మీకు? పాత తరం వాళ్ళకి తెలిసి, ఇప్పుడు తెలియదు ఎవరికి. న్యూస్ రీల్ అని ఉండేదన్నమాట. ఆ న్యూస్ రీల్ ఎంత బాగుంటుందంటే, స్టార్టింగ్ వస్తున్నాడు ముందు, సినిమాకు ముందు ఎక్కువసేపు ఉండదు, ఒక 5 నిమిషాలు వేసేవాళ్ళు అంతే. అది గవర్నమెంట్ వేయించేది అట్లాగా అందరి చేత న్యూస్ రీల్స్. అప్పట్లో టీవీలు ఇవన్నీ లేవు కాబట్టి ఫస్ట్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఇందిరాగాంధీ రష్యా పర్యటన అంటుందన్నమాట. అప్పుడు ఇందిరాగాంధీ రష్యాలో ల్యాండ్ అవటం, మాస్కోలో ఫ్లైట్లో దిగటము, దాని వెనక అతను పెద్ద మ్యూజిక్, బ్రహ్మాండమైన మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది అనమాట. అప్పుడు అందరూ వచ్చి మ్యూజిక్ స్వాగతం పలకటము, అందరూ డ్యాన్సులు చేయటము అంతా ఉంటుంది. విచిత్రమైన చాలా గ్రాండియర్ మ్యూజిక్ పెడతారనమాట దాని వెనకాతల. వెంటనే నెక్స్ట్ న్యూస్ ఏముంటుందంటే, అస్సాంలో వరదలు, మ్యూజిక్ ఉంటుంది. వెంటనే ఉంటుంది అస్సాంలో వరదలు, దాని మ్యూజిక్ మారిపోతుంది. మన జీవితం కూడా అంతే. సంతోషం వచ్చిందనుకోండి రెచ్చిపోతాం మనం, అదే దుఃఖం కలిగింది అనుకోండి నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఉంటుంది మన జీవితంలో. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ అప్రియం. కాబట్టి సంతోషంగా, ఇప్పుడు సంతోషాన్ని దుఃఖాన్ని రెండిటినీ 2 సందర్భాలుగా, 2 పరిస్థితులుగా చూడగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను సముద్రం ఒడ్డున కూర్చున్నానండి, సముద్రంలో అలలు లేస్తూ ఉంటాయి పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి పడుతూ ఉంటాయి. లేచినప్పుడల్లా నేను కూడా పైకి లేస్తూ ఉంటానా? అది కింద పడినప్పుడల్లా నేను కింద పడుతూ ఉంటానా? అలల కంటే నేను అన్యంగా ఉన్నాను కాబట్టి, సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను కాబట్టి అలలు లేవటం కింద పడటం రెండింటినీ నేను గమనిస్తూ ఉన్నా. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వెళ్ళి అలల్లో నిలబడ్డాను అనుకోండి, అప్పుడేమవుతుంది? అలలు లాగుతూ ఉంటాయి, తోస్తూ ఉంటాయి, పైకి ఎగరేస్తూ ఉంటాయి, కింద పడేస్తూ ఉంటాయి. నేను అలల మధ్యలో కనుక వెళ్తే ఇది ప్రాబ్లం. నేను అలల కంటే దూరంగా ఉండి ఒడ్డున కూర్చుని అలల్ని చూస్తున్నంతసేపు అలలు నన్ను ఏం చేస్తాయి? ఎంత పొద్దు కెరటాలు వచ్చినా కానీ అవి నన్ను ఏం చేస్తాయి? నేను కేవలం సాక్షిగా ఉంటా. కాబట్టి నా లోపల కలిగేటటువంటి సంతోషాలకి, నా లోపల కలిగేటటువంటి దుఃఖాలకి నేను సాక్షిగా ఉండగలుగుతాను. ఎప్పుడు ఇది సాధ్యం అంటే, ఆత్మతత్వంలో ఉన్నటువంటి వాడు, జ్ఞానం పొందినటువంటి వాడు, స్థిరబుద్ధి అసమ్మూఢ, అటువంటి వాడికి ఇది సాధ్యం. కాబట్టి మహాత్ములందరూ కూడా అండి ఇటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు చెల్లించరు, దేనికి కూడా చెల్లించరు అన్నమాట. వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అని చెప్తూ, మిగతా శ్లోకాలు రేపు చూద్దాం.